హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రై టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. అండ్ ఆల్సో జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, ట్రై టు రిప్లై బ్యాక్. మనం కాఫ్కా సిరీస్ చేస్తున్నాం ఎండ్ టు ఎండ్. సో దిస్ ఈస్ థర్డ్ పార్ట్. ఓకే, సో మొత్తం ఇన్స్టాలేషన్ చేద్దాం. ఓకే, సో హౌ ఇట్ విల్ బీ లైక్ మల్టీ క్లస్టర్ ఎలా ఉంటుందో చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఐ విల్ గో టు మై AWS. ఓకే, so in the AWS account, okay, so let me create some instances. Okay, so instances running, nothing is running. Okay, so లాంచ్ ఇన్స్టెన్సెస్ కొట్టండి. సో మార్నింగ్ ఎవరు అడిగినారు, లైక్ అన్న మీరు ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసిన తర్వాత చూపిస్తున్నారు, లాంచ్ చేయడం కూడా చూపియండి అనేసి. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ వాంటెడ్ టు షో. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ ఉబుంటు. ఓకే, సో ఉబుంటు సర్వర్కి వెళ్తున్నాను నేను. ఓకే, సో ఐ విల్ గో ఫర్ T2 మీడియం. ఓకే, సో మీరు T2 మీడియం చేస్తే కాస్ట్ పడుతుంది మీకు ఖచ్చితంగా. ఓకే, సో చూసుకోండి ఇఫ్ ఎనీవన్ ఈస్ డూయింగ్ ఇట్. ఓకే, సో వెంటనే లాంచ్ చేసి సెటప్ చేసి రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 3. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ విత్ 8 GB. ఓకే, ఓన్లీ 22 పోర్ట్ ఉంది. సో ఐ విల్ యాడ్ సమ్ రూల్స్. ఓకే, సో I want to allow custom TCP. Okay, so 9092. Okay, then I'll add one more rule. Okay, so I'll add 2888. So 2888 3888 అసలు ఎందుకు యూజ్ చేసాము అనేది నేను మీకు చెప్తాను. ఓకే, సో బట్ ఐ వాంట్ 2888 ఎనీవేర్ అండ్ 3888. ఓకే, యాక్చువల్లీ ఎనీవేర్ పెట్టొద్దు, విత్ ఇన్ ది సర్వర్ కూడా పెట్టుకోవచ్చు, బట్ యా యూ కెన్ గో హెడ్. ఓకే, ప్రాక్టీస్ అవ్వదు 2181. ఓకే, సో ఇది వచ్చేసి జూ కీపర్ సర్వర్ ఐపీ, ఇది వచ్చేసి కాఫ్కా ఐపీ పోర్ట్. సారీ, ఇది కాఫ్కా పోర్టు, ఇది జూ కీపర్ పోర్టు. ఇవి రెండు కూడా ఇంటర్నల్గా జూ కీపర్ కోరం క్రియేట్ చేయడానికి మనం వాడుతున్న పోర్ట్స్. 2888 and 3888. ఓకే, so I've enabled all the ports, required ports. Then I'll say review and launch కొడదాము. ఓకే, సో నాది ఆల్రెడీ ఉంది నా దగ్గర సర్టిఫికేట్. ఓకే, పిఎం ఫైల్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ సెడ్ ఐ ఆల్రెడీ హ్యావ్. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూ కెన్ గో అండ్ క్రియేట్ వన్. ఓకే, సో view instances. So now where are my 3 instances? Okay, so in my 3 instances ఇవి, so it is in pending state. Okay, సో విల్ వెయిట్ టిల్ ఇట్ ఈస్ కమింగ్ టు ద రన్నింగ్ స్టేట్. ఓకే, సో ఒకటి రన్నింగ్లోకి వచ్చింది. ఓకే, సో నేమ్స్ చేంజ్ చేసుకుందాము బెటర్. ఓకే, సో ఐల్ సే కాఫ్కా జూకీపర్ 1. ఓకే, కాఫ్కా 1 అండ్ ఐల్ సే కాఫ్కా 2 అండ్ ఐల్ సే కాఫ్కా 3. ఓకే, సో ఇందులోనే లైక్ 3 సర్వర్స్, 3 బ్రోకర్స్ అండ్ 3 జూ కీపర్స్ ఇందులోనే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, యాక్చువల్గా రియల్ టైంలో అయితే యూ విల్ హ్యావ్ డిఫరెంట్ సర్వర్స్ ఫర్ జూ కీపర్. ఓకే, సో జూ కీపర్కి వేరే సర్వర్స్ ఉంటే, నేను ఇప్పుడు T2 మీడియం చేస్తే మనకు చాలా కాస్ట్ పడుతుంది 3కే. ఇంకా 3 లాంచ్ చేస్తే లైక్ ఇట్ విల్ బీ హ్యూజ్ కాస్ట్. ఓకే, సో అందుకని నేను చేయట్లేదు. సో ఐ విల్ గో ఫర్ కనెక్ట్. ఓకే, సో ఐ విల్ కాపీ దిస్. ఓకే, ఇక్కడ నా పిఎం ఫైల్ ఇక్కడనే ఉంది. ఓకే, సో ఐ జస్ట్ డన్ దట్. ఓకే, సో sudo su and if I see this is my Kafka 1. ఓకే, సో Kafka 1, Kafka 2, Kafka 3 3 సర్వర్స్ ఉండాలి. సో ఐ లాంచ్ ఆల్ 3 ఎట్ ఏ టైమ్. ఓకే, సో టు మేక్ దిస్ యాక్టివ్ నేను పింగ్ లోకల్ హోస్ట్ అంట. ఓకే, ఓకే, సో ఇవి నా 3 సర్వర్స్. ఇది సర్వర్ 2, ఇది సర్వర్ 3 అండ్ దిస్ ఈజ్ మై సర్వర్ 1. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ prerequisite. Okay, so prerequisite వచ్చేసి you need to install Java. Okay, so let me go to the Kafka web page. Okay, till then I'll make it active. ఊకే లాగిన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే T2 మీడియం కాబట్టి నాకు తెలిసి డిజేబుల్ అవ్వదు ఫాస్ట్గా, బట్ ఎనీవే ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్. Okay, so you can go and search for Kafka
download. Okay, so Apache Kafka వాళ్ళు మనకు kafka.apache.org. Okay, so I'm going in here. So 2.8.0 version nadustundi right now. Okay, so I'm going with Scala 2.13. Okay, so I'll copy this, copy link address, ఇక్కడికి వెళ్దాము. Okay, wget, it's there. Okay, so I've installed it in first server, then I'll install this in second server, also I'll install this in third server. Okay, so మూడు సర్వర్లలో I have my Kafka ready. Okay, so tar -xvf Kafka. Okay, so Kafka name changes the Kafka key folder. Okay, so this is my Kafka and I'm removing this. Okay, rm-rf. Okay, this is my second server, same tar -xvf Kafka. Okay, move Kafka to Kafka. Okay, I'll remove this. Then I'll go to my third server, again tar -xvf Kafka. Okay, move Kafka to Kafka. So, okay, rename chestuna and I will remove this. Okay, okay, so Kafka 1 లోకి వెళ్దాం మళ్ళీ. Okay, so this is my Kafka 1. Okay, so ఇప్పుడు నేను లోపలికి వెళ్తే, okay, so what are the things we get? Okay, so notice licenses, config, okay, so configurations, bin folder, site-docs and libraries. Okay, so Kafka కి సంబంధించిన libraries, binaries, configuration files important. Okay, so ఈ మూడు files చాలా important. Okay, so I have these three. Okay, so now first మనం ఏం చేయాలి? So to run Kafka we need Zookeeper. Okay, so Zookeeper run అవుతేనే మనకి Kafka run అవుతుంది. Okay, so we will first create Zookeeper quorum. Zookeeper quorum అంటే Zookeeper cluster. So నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్లో చెప్పిన Zookeeper క్రియేట్ చేయాలంటే you should have odd numbers. Okay, so 1 3 5 7. Okay, so before that what we need to do, we need to install Java. Okay, so I'll go for Java, apt-get install OpenJDK, or I'll say Java star. Okay, so Java అయితే like it will take lot of time. Java already ఉందా? Java. Okay, one second. Java -version or -version. Okay, Java అయితే లేదని చెప్తుంది. So okay, so I'm installing this. Okay, so OpenJDK -8 JDK install చేద్దాం. Okay, unable to locate. One second. First మనం అప్డేట్ చేయాలి. సో I have not updated it. apt-get update. Okay, so various hours లో కూడా I'll try and do apt-get update -y. Okay, apt-get update -y. Okay, now I'll try that. Okay, so I'll try for OpenJDK. Okay, it is there. Okay, so now it is installing. Same thing, we'll do it here. Clear the screen. Okay, so I say install. Okay, I'll say -y. Okay, so it is installing. We'll wait for some time. Okay, it is installed. Okay, now I'll say Java. Okay, so Java ఉంది. Okay, okay, so Java -version 1.8 ఉంది నా దగ్గర. Okay, so now it is good. Okay, so now if I go inside config file, okay, config లోకి వెళ్తే నాకు ఇక్కడ zookeeper.properties file ఉంది. Okay, so first we'll see what exactly it is. Okay, so zookeeper.properties లో, okay, మనకి డేటా డైరెక్టరీ ఉంది. ఓకే, సో ద డైరెక్టరీ వేర్ ది స్నాప్షాట్స్ is stored.
and client port 2181 maximum client connections and also admin.enable server false. Okay, so this is the default file. Okay, so ఇప్పుడు అది డిఫాల్ట్ ఫైల్ని మనము లైక్ వీ నీడ్ టు గెట్ ది కోరమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో మనము కోరమ్ ఇన్స్టాల్ చేయాలనుకున్నాం. ఓకే, సో బిఫోర్ దట్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ క్రియేట్ ఏ డైరెక్టరీ. ఓకే, సో ఐ గో బ్యాక్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే వీ కెన్ క్రియేట్ ఏ డేటా డైరెక్టరీ. ఓకే, సో మీరు డేటా డైరెక్టరీ అయినా క్రియేట్ చేయొచ్చు ఆర్ లాగ్ డైరెక్టరీ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో మనం డేటాను స్టోర్ చేయాలి కాబట్టి ఐ సే mkdir అండ్ హైఫన్ p. What I'll do is I'll say data slash zookeeper. Okay, hyphen p. Okay, so ఇక్కడ చూడండి నాకు డేటా డైరెక్టరీ క్రియేట్ అయిపోయింది. ఓకే, అండ్ ఆల్సో నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ I'll create something called my id. Okay, సో ఈ మై ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఎవ్రీ జూకీపర్కి ఒక ఐడిని ఇస్తున్నాం అనమాట. ఓకే, సో వీఆర్ రిప్రజెంటింగ్ ఎవ్రీ జూకీపర్ విత్ అన్ ఐడి. ఓకే, సో ఐ విల్ గివ్ దిస్ ఇన్ డేటా జూకీపర్ అండ్ ఐల్ సే మై ఐడి. ఓకే, సో మై ఐడి ఫైల్ని నేను ఎక్కడ క్రియేట్ చేస్తున్నా, డేటా జూకీపర్లో మై ఐడి అనే ఫైల్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే, సో దిస్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వీ నీడ్ టు డూ. ఓకే, సో నేను ఇప్పుడు క్రియేట్ చేసేసిన. ఓకే, సో ఇన్ ది సేమ్ వే ఐ గో అండ్ డూ ఇట్ ఇన్ అదర్ బాక్సెస్. ఓకే, సో సిమిలర్గా నేను ఈ బాక్సెస్లో కూడా చేయాలి. బట్ యా, ఓకే, సో నవ్ ఐ హ్యావ్ క్రియేటెడ్. సో ఐ నీడ్ టు బీ ఇన్ కాఫ్కా డైరెక్టరీ. ఓకే, ఓకే, డన్. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేసినాం, ఇక్కడ ఎకో 1 అన్నాం, అంటే ఫస్ట్ సర్వర్కి 1 ఐడి ఇచ్చినాము. సో సెకండ్ సర్వర్కి యూ షుడ్ డెఫినెట్లీ గివ్ 2 అండ్ ఫర్ థర్డ్ సర్వర్ యూ ఆర్ గివింగ్ ఇట్ యాజ్ 3. ఓకే, సో మై ఐడీస్ క్రియేట్ చేస్తాం, అంటే ఐడీస్ క్రియేట్ చేస్తాం మనం జూకీపర్కి. ఓకే, సో దట్ ఇట్ విల్ నో వెన్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ కోరమ్. ఓకే, సో ఏ దాంట్లో ఏం క్రియేట్ చేస్తాం మనం. ఓకే, సో నౌ విల్ గో ఫర్ ది ప్రాపర్టీస్. ఓకే, సో vi config zookeeper.properties. Okay, so zookeeper.properties lo now here we need to give the data directory. Okay, so whatever the directory we have created. Okay, so mana data directory ekkada undi, root/kafka lo data/zookeeper. Okay, so I'm going here and insert mode. Okay, ikkada data. Okay, so idi na data directory, idi na client port. These are the maximum client connections. Next వచ్చేసి whenever you are doing it in production. Okay, so మనకి ఏంటంటే we need to have tick time. Okay, so tick time equal to, so I'll go for 2000. Okay, okay, so 2000 అంటే ఇక్కడ మనకి 2000 milli seconds. Okay, సో టిక్ టైం అనేది ఎందుకు ఇస్తాం అంటే లైక్ వీఆర్ గివింగ్ లైక్ సింక్రనైజేషన్ కోసం ఎంత టిక్ టైం తీసుకోవాలనేసి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో టిక్ టైం వచ్చేసి 2000 ఇచ్చిన ఇనిట్ లిమిట్. ఓకే, సో ఇనిషియలైజేషన్ లిమిట్ ఇది. ఓకే, సో ఇనిషియలైజేషన్ లిమిట్ వచ్చేసి నేను 10 అని ఇస్తాం. ఓకే, అండ్ ఆల్సో వీ కెన్ గివ్ సింక్ లిమిట్, SYNC లిమిట్. ఓకే, సో ఇది వచ్చేసి నేను 5 ఇస్తాను. ఓకే, సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకోవాలి మనము. ఓకే, ఇట్స్ క్యాపిటల్ L అండ్ ఇట్స్ క్యాపిటల్ T. ఓకే, సో టిక్ టైం వచ్చేసి 2000, ఇనిట్ లిమిట్ వచ్చేసి 10, సింక్ లిమిట్ వచ్చేసి 5. ఓకే, సో సింక్ లిమిట్ ఏంటంటే లైక్ మనము ఎప్పుడైనా సరే రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు అక్నాలెడ్జ్మెంట్కి ఎంత టైం తీసుకుంటుంది అనేసి మనం సింక్ టైం ఇస్తాం. ఓకే, సో నౌ ది మేజర్ పార్ట్ కమ్స్. ఓకే, సో వీ నీడ్ టు గివ్ జూకీపర్ కోరమ్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా server.1 ఈక్వల్ టు zookeeper ఆర్ మై ఐపీ అడ్రస్. ఓకే, సో నా ఐపీ అడ్రస్ వచ్చేసి, సో దీస్ ఆర్ ఆల్ మై ఐపీ అడ్రస్. ఓకే, సో ఇంటర్నల్గా ఐపీ అడ్రసెస్ని మనం పింగ్ చేయొచ్చు. ఓకే, సో ఇది నా server1. ఓకే, సో server1 ఐపీ. ఓకే, సో దెన్ నేను ఇందాక నేను మీకు చెప్పిన 2888:388. ఇదేంటంటే ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఓకే, సో సర్వర్స్
మూడు సర్వర్స్ ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవ్వడానికి. ఓకే, సో సర్వర్ డాట్ 1 అండ్ సర్వర్ డాట్ 2, సర్వర్ డాట్ 3 అండ్ ఆల్సో ఐపీ అడ్రసెస్. ఓకే, సో ఇది 172.31.9 డాట్ వచ్చింది ఇది. ఓకే, నో ఇష్యూస్. ఓకే, 9.70. నెక్స్ట్ వచ్చేసి 5.136. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి I will paste this here. Okay, so now what I'll do, I'll copy this. Okay, so I'll copy చేసి I'll keep this aside. Okay, so that I can copy the things. Okay, మళ్ళీ సేమ్ రిపీట్ చేయొచ్చు. Okay, so I'm saving this. Okay, so if I go and check cat config zookeeper.properties లో, okay, so currently client port 2181 and also data directory. Okay, so data directory కూడా I'll copy this. Okay, so everything is cool. Okay, so now here I'll paste it here. Okay, so this is the first server, then we'll go for the second one. Okay, inactive అయిపోయింది. Okay, 1 second. Okay, so మన సెకండ్ సర్వర్లో ఉన్నాం. If I go and say cd kafka, okay, so same thing. Okay, so vi config zookeeper.properties. Okay, so data directory వచ్చేసి insert mode, I'll copy it from here. Okay, so instead of typing it, okay, I'll copy this and I'll paste it here. Okay, so next వచ్చేసి same thing, I'll copy everything. Okay, everything and paste. Okay, so looks good. Okay, and I'll save this. Okay, this is the server 2. Okay, so to be make sure. ఓకే, ఏంటంటే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను పింగ్ చేసి పెడుతున్నా. ఓకే, సో నథింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ థింగ్ vi config zookeeper.properties. ఓకే, సో అగైన్ హియర్ ఐల్ గో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి, ఓకే, ఐల్ కాపీ దిస్ హియర్ and I'll paste it here. Okay, same copy paste. Okay, so that is it. Okay, so this is my zookeeper. Okay, so now very important thing ఏంటంటే మనకి zookeeper స్టార్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి మనం. ఓకే, సో I'll go to my first box. Okay, so in the first box, so ఇప్పుడు నేను జూకీపర్ని స్టార్ట్ చేయాలనుకుంటే ఐ నీడ్ టు గో టు ది బిన్ డైరెక్టరీ. ఓకే, సో బిన్ డైరెక్టరీలో మనకి అన్ని స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే, సో హియర్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఐ విల్ సే zookeeper hyphen server hyphen start dot sh. ఓకే, సో ఇక్కడ ఐ నీడ్ టు గివ్ ది కాన్ఫిగరేషన్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను .config and I'll say zookeeper.properties. okay, ఇది స్టార్ట్ చేయడానికి కమాండ్. ఓకే, సో whenever you are doing a test, ఓకే, సో మీరు టెస్ట్ చేసి చూడాలి అనుకుంటే మీరు ఈ విధంగా రన్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ daemon. ఓకే, హైఫన్ daemon అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనం ఇది టార్బాల్ లెక్క డౌన్లోడ్ చేసినాం. ఓకే, సో వీ హ్యావ్ నాట్ డౌన్లోడ్ ఇట్ యాజ్ అన్ ఆర్పిఎం. మీరు ఆర్పిఎం లెక్క డౌన్లోడ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ సర్వీస్. ఓకే, కానీ మనం ఇక్కడ ఎక్కడ కూడా ఆర్పిఎం లాగా ఇన్స్టాల్ చేయలేదు దీన్ని. ఓకే, సో ఇట్ ఈస్ టోటలీ యాజ్ ఏ నార్మల్ టార్బాల్. ఓకే, సో నేను ఏం చేసిన అంటే ఎంటర్ కొడుతున్నాను సో దట్ యూ కెన్ సీ దట్. ఓకే, సో వాట్ ఈస్ ద ఎర్రర్. ఓకే, సో ఇక్కడ ఏమి చూపిస్తుంది, ఓకే, సో ఇక్కడ ఏం చూపిస్తుంది, సో వీ కెనాట్ ఓపెన్ ఛానల్ ఎట్ 3 election 136లో అని చూపిస్తుంది. ఓకే, సో అగైన్ ఐ విల్ గో హియర్. ఓకే, అండ్ వాట్ ఐ విల్ డూ ఈస్ I will start. Okay, cd bin, okay, / zookeeper hyphen server hyphen start.sh.
config zookeeper.properties. Okay, it is a second server. Okay, so still it is not in the quorum. Okay, so next name just now I'll go to third server, same thing. Okay, so zookeeper hyphen server hyphen start and config zookeeper.properties. ఓకే, సో ఇక్కడ చూడండి లీడర్ ఎలక్షన్ టుక్ 16 seconds అంటుంది. ఓకే, సో నా జూకీపర్ ప్రాపర్గా రన్ అవుతుందని నాకు తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇఫ్ ఐ గో టు ఫస్ట్ వన్, ఓకే, సో ఫస్ట్ వన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, లీడర్ రిసీవ్డ్ అప్డేట్ మెసేజ్ అని. ఓకే, సో నా వాట్ ఐల్ డూ కంట్రోల్ సి అని కొట్టినామంటే బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో చూడండి కంట్రోల్ సి కొట్టాను ఇక్కడ అగైన్ ఇట్ ఈస్ థ్రోయింగ్ సమ్ అంటే వార్నింగ్స్ కెనాట్ ఓపెన్ ఛానల్ 1 అంటుంది. ఎనీవే ఐఎమ్ గోయింగ్ ఫర్ కంట్రోల్ సి. ఓకే, సో ఎందుకంటే ఐ వాంట్ టు రన్ ఇట్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్లో రన్ చేద్దాం అనుకుంటాను. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్, ఓకే, సో సేమ్ థింగ్. సో ఇఫ్ ఐ రన్ యాజ్ DEAMON, okay, so now it is running in the background. Okay, so I'll run all these things. అన్ని సర్వర్స్లో కూడా మనం బ్యాక్గ్రౌండ్లో రన్ చేద్దాం. ఓకే, సో 1 2 3. ఓకే, నౌ it is running properly. Okay, so if I want to check, I can go and say ps-ef grep-i zookeeper. ఓకే, సో ఇక్కడ చూడండి నా ప్రాసెస్ రన్ అవుతుందని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ చెక్ ద పోర్ట్ MC-VZ లోకల్ హోస్ట్ 2181. ఓకే, కనెక్షన్ టు ది లోకల్ హోస్ట్ 2181 సక్సీడెడ్ అంటుంది. ఓకే, సో అండ్ ఆల్సో యూ కెన్ చెక్ ఫర్ అదర్ సర్వర్స్ ఆల్సో. ఓకే, సో అదర్ సర్వర్స్ అంటే సర్వర్ 2. ఓకే, సో సర్వర్ 2 వచ్చేసి నాది EIP. ఓకే, సో సక్సీడ్. ఓకే, సో సర్వర్ 3 వచ్చేసి EIP. ఓకే, అండ్ ఐ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సక్సీడ్. ఓకే, సో ఎనీవే సర్వర్ 1కి నేను లోకల్ హోస్ట్ అని కొట్టినా బికాస్ ఐఎమ్ ఇన్ టు దాట్ సర్వర్ కాబట్టి. ఓకే, సో అగైన్ ఐ గో విత్ దాట్ కమాండ్. ఓకే, సక్సీడ్. ఓకే, సో యూ నీడ్ టు వెరిఫై. ఓకే, సో చెక్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ అవుతుంది అండ్ సక్సీడ్ అని చూపిస్తుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ కూల్ అండ్ గుడ్. మీరు కావాలనుకుంటే if you want to verify, you can verify in all the 3 servers. Okay, for safer side. Okay, so meeku evaraina logs adugutunnaru anukondi after your change. Okay, so this is how we can do. Okay, so one more important thing endante you can also create a service. Okay, so ippudu we are running it as a daemon. Okay, so daemon laga run chestunnam. Okay, if something goes wrong ఆ ప్రాసెస్ కిల్ చేసినాం అనుకోండి అగైన్ రన్ చేయాలి. అదే మీరు సర్వీస్ లాగా రన్ చేస్తే మీకు ఎప్పుడైనా కానీ సర్వర్ బూట్ అయినా కానీ మనకి సర్వీస్ ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఓకే, సో హౌ యూ కెన్ క్రియేట్ దట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ డౌన్, ఓకే, -i zookeeper. ఓకే, సో నేను ఏం చేయొచ్చు ఇప్పుడు ఐ కెన్ గో అండ్ కిల్ దిస్. ఓకే, సో ఐ కిల్ దిస్ ప్రాసెస్. ఓకే, సో అగైన్ ఇఫ్ ఐ సే ps-ef నాకు ఆ ప్రాసెస్ రన్ అవ్వట్లేదు. ఓకే, సేమ్ థింగ్. Okay, so if I go and kill the process here, ps-ef grep-i zookeeper. Okay, I'll go and check my process. Okay, kill -9. Okay, so now it is killed. Okay, so again I go here and I'll say ps-ef grep-i zookeeper. Okay, and I will go here and I'll say kill -9 and if I search. Okay, so నేను ఇప్పుడు అన్ని ప్రాసెస్ని కిల్ చేసేసిన అంటే నా జూకీపర్ ఇప్పుడు రన్ అవ్వట్లేదు. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ చెక్ MC-VZ. ఓకే, సో కనెక్షన్ రిఫ్యూజ్డ్, రైట్. ఇక్కడ కూడా ఇఫ్ ఐ గో అండ్ చెక్, ఓకే, సో కనెక్షన్ రిఫ్యూజ్డ్. ఓకే, సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఓకే, సో everything is stopped. Okay, so we have stopped everything. Okay, so now if you want to run this as a service, okay, so మనం ఎక్కడ క్రియేట్ చేయాలి అది vi etc init.d/zookeeper. okay, so I creating a service. okay, so ఇది నా సింపుల్ స్క్రిప్ట్. ఓకే, సో సర్వీస్ స్క్రిప్ట్ ఇది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనది రూట్లో ఉంది. సో ఐ గో ఫర్ ఎంటర్, ఐల్ సే రూట్ కాఫ్కా. ఓకే, సో కాఫ్కాలో
Okay, let me check pwd. Okay, root kafka bin. Okay, so na bin directory ekkada undi. So this is my bin directory, root kafka bin. Okay, and also daemon name వచ్చేసి zookeeper. ఓకే, సో ఇక్కడ చూడండి సింపుల్ థింగ్ అనమాట. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ రన్నింగ్ PSAX అండ్ ఆల్సో ఇట్ ఈస్ సర్చింగ్ ఫర్ org-apache.zookeeper. ఓకే, సో జూకీపర్ని చెక్ చేస్తుంది. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ జూకీపర్ కనిపించింది అనుకోండి, ఇది ఏమంటుంది జూకీపర్ ఆల్రెడీ రన్నింగ్ అని చెప్తుంది. లేదంటే ఇట్ విల్ స్టార్ట్ ద డీమన్ నేమ్. ఓకే, సో జూకీపర్ రన్ చేస్తుంది. ఓకే, సో డీమన్ పాత్ ఏంటది రూట్ కాఫ్కా బిన్ జూకీపర్ హైఫన్ సర్వర్ హైఫన్ start.sh. సో మనం ఏదైతే చేసినామో అదే సేమ్ థింగ్. ఓకే, సో ఇక్కడ మనం స్క్రిప్ట్ కింద రాస్తున్నాం అనమాట దాన్ని. ఓకే, సో నౌ ఐ విల్ గో అండ్ సే ఓకే 1 సెకండ్. ఓకే, సో నౌ ఐ విల్ గివ్ మై పాత్. ఓకే, సో మన పాత్ వచ్చేసి రూట్, రైట్, root/kafka/config. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి షట్టింగ్ డౌన్ అనుకోండి. సో సింపుల్గా మనది సర్వర్ జూకీపర్ -server.stop.sh రన్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ దిస్. ఓకే, సో ఐ సే సేవ్. ఓకే, నౌ ఇఫ్ ఐ స్టార్ట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సో దీన్ని సర్వీస్ లాగా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ టు గివ్ ది పర్మిషన్స్ ఫర్ దిస్ folder. Okay, so now I've given the permissions. Okay, so now if I say service zookeeper start. Okay, okay, so why it is failing is manam update-rc.de లేదు. ఓకే, సో మనం update-rc.de ఇవ్వాలి. ఓకే, then I'll say service zookeeper start. Okay, so if I say start, ఓకే, సో ఇక్కడ నుండి మనకి స్టార్ట్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, సో అగైన్ యూ కెన్ గో అండ్ చెక్ ps-ef grep-i zookeeper. ఓకే, సో ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, సో యాజ్ ఎ సర్వీస్ మనము 1లో స్టార్ట్ చేసినాం. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు కాపీ ఇట్. ఓకే, సో cat etc init.d అండ్ zookeeper. ఓకే, సో దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు పేస్ట్ దాట్. ఓకే, okay, it is coming from here. Okay, bin bash. Okay, I'll copy it and same thing nenu indulo first second server lo etc init.d/zookeeper. okay, spelling is important. Okay, I'm saving this. Same thing I'll do vi etc init.d/zookeeper. Okay, I'll save this. Okay, so again chmod +x. okay, and also update-rc.d. ఓకే, అండ్ ఇక్కడ కూడా chmod +x/etc init.d zookeeper. ఓకే, I'll say service zookeeper start. ఓకే, సిస్టమ్ ctl రన్ చేసి ఇట్స్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్ విత్ దట్. ఓకే, సో ఇది సర్వీస్ కాబట్టి. ఓకే, సో సర్వీస్ జూకీపర్ స్టార్ట్. ఓకే, సో నౌ ఐ ఫిల్ విజీ లోకల్ హోస్ట్ 2181. okay, local host spelling. okay, succeeded. okay, so again we can go and search for all the IP addresses. okay, so ఇది మనం దీనికి చెక్ చేద్దాం kafka 1 కి. okay, so kafka 1 succeeded and I can go for kafka 2. okay, succeeded and I'll go for kafka 3. okay, ఇది కూడా succeeded అని వస్తుంది. okay, so all are succeeded. okay, so now I can also go for zookeeper shell.sh. okay, so shell.sh లో కూడా నేను వెళ్ళి చెక్ చేయొచ్చు. okay, so 2181. okay, so ఇక్కడ చూడండి లైక్ stay connected. okay, ls
స్లాష్ ఓకే. సో జూ కీపర్ కనిపిస్తుంది నాకు ఇక్కడ ఓకే. సో దేర్ ఈస్ నో ఇష్యూస్ అని చూపిస్తుంది ఓకే. సో అండ్ ఆల్సో ఇఫ్ యూ గో అండ్ చెక్ ది సేమ్ థింగ్స్ హియర్ ఓకే. home nc -vz 2181 okay, succeeded అని చూపిస్తుంది ఓకే. సో I don't want to check in all the boxes okay. So I'm very good with this okay. At least I'll check for localhost 2181 okay. అట్లే మనం 2888 కూడా చెక్ చేయొచ్చు ఓకే. connection to localhost port 2888 failed okay. ఓకే. సో లోకల్ హోస్ట్ చేసినందుకు వస్తున్నట్టుంది ఎర్రర్ ఓకే. సో విల్ డూ విత్ ఐపీ ఓకే. యా ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ఐపీ ఓకే. సో 2888 3888 కూడా సక్సీడ్ అని చూపిస్తుంది ఓకే. సో నథింగ్ బట్ యు ఆర్ గుడ్ విత్ ది జూ కీపర్ అని అర్థం ఓకే. సో మనకి జూ కీపర్ కోరం ఎస్టాబ్లిష్ అయిపోయింది. నెక్స్ట్ వీ కెన్ సీ హౌ వీ కెన్ ఇన్స్టాల్ కాఫ్కా ఆన్ దిస్ ఓకే. సో ఇప్పుడు మనము విల్ గో ఫర్ కాఫ్కా ఓకే. సో కాఫ్కా కావాలనుకుంటే యూ నీడ్ టు గో ఇన్ టు ది server.properties ఫైల్ ఓకే. సో ఇది నా server.properties ఫైల్. ఇక్కడ ఉండి broker.id ఓకే. సో ఐఎమ్ గివింగ్ మై బ్రోకర్ ఐడి ఓకే. సో మీరు ఏదైనా నంబర్ ఇవ్వచ్చు, యూనిక్ నెంబర్ ఉండాలి కాకపోతే ఓకే. సో ఐఎమ్ గోయింగ్ విత్ 0 ఇట్ సెల్ఫ్ ఓకే. సో దెన్ ది listeners ఓకే. సో వేర్ ఇట్ ఈస్ లిజనింగ్ టు ది ఐపీ అండ్ పోర్ట్ ఓకే. సో నేను ఏమంటే ఐ వాంట్ టు ఓకే గివ్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ కమింగ్ ఓకే. సో ఎవరైనా సరే హిట్ చేయొచ్చు లైక్ ప్రొడ్యూసర్స్ అనేసి ఓకే. సో ఐఎమ్ గివింగ్ 0.0.0 అండ్ ఆల్సో అడ్వర్టైజ్డ్ లిజనర్స్ ఓకే. సో అడ్వర్టైజ్డ్ లిజనర్స్ అంటే మీరు ఇక్కడ ఏదైతే పోర్ట్ నెంబర్ హోస్ట్ నేమ్ ఇస్తారో ఆ హోస్ట్ మీదనే ఇది లిజన్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ గివింగ్ యువర్ ప్రైవేట్ ఐపీ ఓకే. సో మనం ఇక్కడ ప్రైవేట్ ఐపీ ఇచ్చినాం అనుకోండి, ఇట్ వోంట్ వర్క్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఓకే. సో ఎవరైనా అవుట్ సైడ్ నుంచి హిట్ అవ్వాలి అనుకుంటే ప్రైవేట్ ఐపీకి హిట్ అవ్వలేరు ఓకే. సో ఇది ఎక్కడ లిజన్ అవుతుంది, పబ్లిక్ ఐపీ ఉంటే పబ్లిక్ ఐపీ ఇవ్వాలి మనం ఓకే. సో బట్ నా కేసులో ఐఎమ్ గివింగ్ ఓన్లీ ది ప్రైవేట్ ఐపీస్ ఓకే. సో ఐ డోంట్ వాంట్ టు కమ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఓకే. సో అవుట్ సైడ్ ఎందుకంటే విత్ ఇన్ ది నెట్వర్క్లో నేను చేస్తున్నా కాబట్టి నో ఇష్యూస్ ఓకే. సో ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ విత్ ఇన్ ది నెట్వర్క్ మీరు ఇక్కడ ప్రైవేట్ ఐపీస్ ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓకే, మీ ప్రొడ్యూసర్ బయట నుంచి హిట్ అవుతున్నాడు మీ సర్వర్కి అనుకుంటే డెఫినెట్గా ఇట్ షుడ్ కమ్ త్రూ ఏ పబ్లిక్ ఐపీ ఆర్ మధ్యలో మీకు బ్యాషన్ హోస్ట్ ఉండాలి. బ్యాషన్ హోస్ట్లో కాఫ్కా ఉండాలి, కాఫ్కా టు కాఫ్కా కనెక్షన్ అని ఉండాలి, కాఫ్కా కనెక్ట్ టు కాఫ్కా కనెక్షన్ అని ఉండాలి ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఓకే. లేకపోతే డెఫినెట్గా ఇక్కడ మీరు పబ్లిక్ ఐపీ ఇవ్వాల్సి వస్తుంది ఓకే. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్ వాల్యూస్ నేను వదిలేస్తున్నాను ఓకే. సో ఇక్కడ వచ్చేసి మీకు log.dir అని ఉంది కదా. సో ఇక్కడ యూ నీడ్ టు గివ్ ద పాత్ ఫర్ యువర్ డైరెక్టరీస్ ఓకే. సో మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసినాం ఇఫ్ యూ గైస్ నో ఓకే. సో root/data రైట్, root/kafka/data ఓకే. సో ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం ఓకే. సో /kafka-logs అని ఉంది ఇక్కడ ఓకే. సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఓకే, సో క్లియర్ దిస్ ఓకే. సో డేటా డైరెక్టరీలోకి వెళ్తే మనకి జూ కీపర్ ఉంది ఇక్కడ ఓకే. సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ ఆల్సో క్రియేట్ mkdir kafka ఓకే. సో నౌ ఐ హ్యావ్ kafka ఆల్సో ఓకే. సో నౌ ఇఫ్ ఐ గో టు server.properties ఓకే. సో ఇక్కడ నేను డైరెక్ట్గా కాఫ్కాని ఇచ్చేస్తాను ఓకే. రూట్ కాఫ్కా డేటా కాఫ్కా ఓకే. సో నంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఇది డిఫాల్ట్ నంబర్ ఆఫ్ పార్టీషన్స్ ఓకే. సో ఐఎమ్ గోయింగ్ విత్ 1, యాక్చువల్గా మీకు ప్రొడక్షన్లో ఉంటే 3 పెట్టుకోండి ఓకే. సో కెన్ గో విత్ 3 ఓకే. అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ ఆఫ్సెట్ రెప్లికాస్ ఓకే. సో ఆఫ్సెట్ రెప్లికాస్ ఐ విల్ గో విత్ 2, ఇన్సింక్ రెప్లికాస్ 2, replication factor 2, internal topics kadi, then 168. If you calculate this 168 hours okay, so it will come to 7 days okay. So default 7 days retention logs untai okay. So your data is stored for 7 days okay. Next vachesi zookeeper.connect okay. So ikkada you can give your IP and port number okay. So mana IPs mana port numbers నేను ఇక్కడ 2181 ఉంది కాబట్టి ఐ విల్ గో విత్ 2181 ఓకే. సో దిస్ ఈస్ ఇట్ ఓకే. ఐ విల్ సేవ్ దిస్ ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ ఓకే, సో ఐ కెన్ స్టార్ట్ దిస్ డైరెక్ట్లీ ఓకే. సో నేను ఇప్పుడు బిన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఓకే,
dot slash Kafka hyphen server hyphen start dot sh, and I'll say config slash server dot properties. Okay, enter. Okay, so మీకు ఇక్కడ ఏదైనా ఎర్రర్ వస్తే మీకు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ ఫైన్ అండ్ కాఫ్కా సర్వర్ ఐడి 0 బ్రోకర్ నాది స్టార్ట్ అయిపోయింది, అంటే దెర్ ఆర్ నో ఇష్యూస్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ ఫర్ కంట్రోల్ సి. ఓకే, సో కంట్రోల్ సి కొడుతున్నాను నేను. ఓకే, సో ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ రన్ ఇట్ యాజ్ ఎ డీమన్. ఓకే, సో నేను ఇందాక చూపించినట్టు లైక్ హైఫన్ DAEMON అంటే డీమన్ లాగా కూడా ఇది రన్ అవుతుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ రన్ ఇట్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, సర్వీస్ అంటే మళ్ళీ యూ కెన్ గో అండ్ క్రియేట్ etc init.d/kafka. ఓకే, సో ఇక్కడ నేను సర్వీస్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నౌ ఐల్ గో హియర్. ఓకే, ఇన్సర్ట్ మోడ్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, సో సేమ్ లాజిక్ మనం ఇందాక ఏదైతే లాజిక్ రాసినామో సేమ్ లాజిక్. ఓకే, సో సేమ్ థింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ కాఫ్కా ఆల్సో. ఓకే, సో రూట్ కాఫ్కా బిన్లో ఉంది డీమన్ నేమ్ కాఫ్కా. ఓకే, సో కాఫ్కా డాట్ కాఫ్కా అని సెర్చ్ చేస్తుంది ఇది PS-AXలో ఉంటే అది ఆల్రెడీ రన్నింగ్ అని చూపిస్తుంది, లేదంటే ఇట్ విల్ రన్ దిస్. ఓకే, సో రూట్ కాఫ్కా కాన్ఫిగ్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, సో ఇక్కడ చూడండి సర్వర్ హైఫన్ స్టార్ట్ డాట్ sh రన్ చేస్తుంది ఇది. ఓకే, సో ఐ విల్ కీప్ దిస్. ఓకే, సో ఇది నేను డిస్క్రిప్షన్ అన్న పెడతా, లేకపోతే ఐ విల్ కీప్ దిస్ ఇన్ ఆర్ గిట్. ఓకే, సో మీరు గిట్లోకి వెళ్ళి అయినా చూసుకోవచ్చు. ఓకే, సో ఐఎమ్ సేవింగ్ దిస్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ సే cat etc. Okay, so it is there. Okay, so now I'll clear this. Okay, so next chmod plus x slash etc init.d kafka. Okay, so this is done. Also మనము update hyphen rc కూడా చేయాలి. Okay, so update hyphen rc.d kafka defaults. Okay, so now what I'll do, I'll say service kafka start. Okay, this start అయిపోయింది. Okay, so if I say ps-ef grep-i kafka. Okay, so ఇక్కడ నుండి server dot properties రన్ అవుతుంది. Okay, or else you can directly say nc-vz localhost 9092. Okay, succeed. Same thing మనము ఇక్కడ కూడా చేద్దాం. Okay, so what we'll do is clear. Okay, so I'll go to vi config server dot properties. Okay, so ikkada broker id definitely ga unique undalani cheppina nenu, so it is 1. Okay, though again I am going here and changing to 0.0.0. నా అడ్వర్టైజ్మెంట్ లిజనర్ వచ్చేసి ఇది నా సెకండ్ కాఫ్కా. ఓకే, సో డెఫినెట్లీ ఐ నీడ్ టు గో అండ్ కీప్ దిస్ IP. ఓకే, డన్. ఓకే, సో అగైన్ ఐ విల్ గో హియర్ అండ్ చేంజ్ పార్టీషన్స్. ఐ కెన్ చేంజ్ మై రెప్లికాస్. ఓకే, రిటెన్షన్ పీరియడ్ 168 నేను దాన్ని మార్చట్లేదు. ఓకే, అండ్ అగైన్ సేమ్ మై జూకీపర్ సర్వర్స్. ఓకే, సో ఇది నా జూకీపర్ సర్వర్స్. ఓకే, కాపీ అండ్ పేస్ట్. ఓకే, డన్, సేవ్. ఓకే, దెన్ అగైన్ ఐ విల్ గో టు etc init.d/kafka. okay, okay, so same thing again, we can change it here, insert mode root/kafka. okay, so ఇక్కడ మీరు ఏదైతే సర్వర్ కాన్ఫిగరేషన్ పాత్ ఉందో ఆ పాత్ కంపల్సరీ ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ యూ కెనాట్ స్టార్ట్ యువర్ Kafka. okay, so I will save this file. okay, and service Kafka start. oh sorry, chmod plus x. okay, now it is running and I need to copy update hyphen rc.d kafka. okay, now I'll start service Kafka start. okay, failed because the control process executed with error code. okay,
service. Okay, something went wrong. Okay, so enduku I'll go to cd bin. I'll say process run అవుతుందో లేదు చూసాము. server dot properties. ఓకే, రన్ అవ్వట్లేదు. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఎందుకనే చూద్దాం. ఓకే, సో ఐల్ సే కాఫ్కా హైఫన్ సర్వర్ హైఫన్ స్టార్ట్ డాట్ ఎస్హెచ్ config server dot properties. ఓకే, మాన్యువల్గా స్టార్ట్ చేస్తే రన్ అవుతుంది. ఓకే, సో దేర్ ఇస్ నో ఇష్యూస్ ఇన్ ది కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, సో సంథింగ్ వెంట్ రాంగ్ ఇన్ ది Kafka ఇందులో. Okay, there might be some typos. Again, I'll try to start service Kafka start. Okay, now it is started. Okay, so nc-vz localhost 9092 succeeded. Okay, so now again I'll go to my third box. I'll say we first service create chestam endukante init.d Kafka ఎందుకంటే I've already copied this కాబట్టి. ఓకే, సో ఆల్రెడీ కాపీ ఉంది కాబట్టి చేస్తున్నా. ఓకే, సో chmod +x. ఓకే, సో నౌ I'll go to vi config server dot properties. ఓకే, సో డెఫినెట్గా ఇక్కడ మనము ఐడి 01 ఇచ్చినాము, ఇక్కడ 2 ఇస్తున్నాము. ఓకే, and remove this. I'll give 0.0.0.0 and I'll give my third server IP. Okay, so na third server IP వచ్చేసి this is my third server IP. Okay, done. Okay, so default partitions. Okay, root / Kafka / data / Kafka. Okay, number of partitions 3 and replicas వచ్చేసి 2. ఇక్కడ ఒకటి గమనించిరో లేదో, ఓకే, we have missed the data directory in the second server. Okay, so అది ఎందుకంటే I'll show you like if we miss అది ఎక్కడ క్రియేట్ అవుతుందని. ఓకే, సో now I've saved this. Okay, so I've saved. Okay, so next వచ్చేసి, so I've not ran this. Okay, so service Kafka start. Okay, so nc-vz localhost 9092 temporary failing localhost. Okay, okay, succeeded. Okay, so now if I go to zookeeper shell.sh localhost :2181. Okay, so if I say ls/, okay, సో ఇక్కడ చూడండి నాకు బ్రోకర్స్ క్లస్టర్స్ కాన్ఫిగ్ ఇదంతా మనకి కింద కనిపించలేదు, మనకు ఓన్లీ జూ కీపర్ ఒకటే కనిపించింది. ఓకే, ఓన్లీ జూ కీపరే ఉండింది. ఇప్పుడు అన్నీ కూడా వచ్చేసింది ఎందుకంటే వీఆర్ సీయింగ్ ది బ్రోకర్స్ హియర్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls/brokers. ఓకే, సో ఇక్కడ చూడండి ls/broker/ids. ఓకే, 012. ఓకే, సో నా 3 బ్రోకర్స్ అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, so for example if I go here, okay, and service Kafka stop. Okay, so నేను ఇక్కడ నా సెకండ్ బ్రోకర్ని స్టాప్ చేసేసిన. ఓకే, సో అంటే నా ఫస్ట్ బ్రోకర్ 1. ఓకే, నంబర్ 1 ఐడి. ఓకే, సో ఇఫ్ ఐ సే ls broker IDs. ఓకే, సో ఇక్కడ చూడండి ఓన్లీ 2 బ్రోకర్సే రన్ అవుతుందని చూపిస్తుంది ఇక్కడ, అంటే మనకి ఒక బ్రోకర్ డౌన్ అయిపోయిందని తెలుస్తుంది ఇక్కడ. ఓకే, సో యూ కెన్ సీ and you can say which broker is down. Okay, so again if I go and start the Kafka. Okay, so again if I go here, okay, so na zookeeper loki if I check the IDs, ikkada chudandi again
నా బ్రోకర్ అప్ అయిపోయిందని చూపిస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ చెక్ ఫర్ ఎల్ఎస్ బ్రోకర్స్. ఓకే, అండ్ ఆల్సో ఐ కెన్ గో ఫర్ టాపిక్స్. ఓకే, సో టాపిక్స్ ఏమి లేవని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ గో అండ్ క్రియేట్ సంథింగ్. ఓకే, ఎనీవే ఇట్స్ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది షెల్, no issues. Okay, so if you want to create a topic, you can go for kafka hyphen topic dot topics.sh. okay, bootstrap hyphen server localhost 9092 localhost hyphen create hyphen topic topic name వచ్చేసి Trity Technologies hyphen partitions 3 hyphen replication hyphen factor. okay, వచ్చేసి 2. okay, so this is the command to create the topic. okay, so నేను TTT అనే టాపిక్ని క్రియేట్ చేసిన ఇక్కడ. okay, so now if I go and check, ఇక్కడ లేకుండా మనం లిస్ట్ చేసినా కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ నుండి TTT అనే టాపిక్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, so if you see here, you can see the TTT topic. okay, so from Zookeeper you can go and see. okay, so up unda ledani, or else you can ping, or else you can do nc-vz, or else you can go and check the process grep -i kafka. okay, so ఇక్కడ నుండి server.properties రన్ అవుతుంది, అంటే మీ కాఫ్కా రన్ అవుతుందని అర్థం. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ సెటప్. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ ది సెటప్. మీ ప్రొడక్షన్లో చేసినా కానీ ఇదే సెటప్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ డూ. కాకపోతే మీ జూకీపర్స్ వేరే సర్వర్స్లో ఉంటాయి, మీ కాఫ్కా బ్రోకర్స్ అన్ని కూడా వేరే సర్వర్స్లో ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ సెషన్ గైస్. హోప్ యూ గైస్ హ్యావ్ గాట్ అ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ ప్రొడక్షన్ కాఫ్కా రన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ మోర్ అబౌట్ ప్రొడ్యూసర్స్, విల్ టాక్ మోర్ అబౌట్ కన్జ్యూమర్స్. ఓకే, ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ మొత్తం చూడడానికి ట్రై చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.